ఈ యాక్సిడెంట్స్ ఏవైతే రెడీగా మరొక అంశం చూసుకున్నట్లయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ప్రధాన అనుచరులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తుంది. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన కవిత బీఆర్ఎస్లో ప్రాధాన్యం దక్కని నాయకులతో తనతో పాటు ప్రయాణం చేయాలని కోరారు. ఇక ఉద్యమ సమయంలో యాక్టివ్గా పనిచేసిన నేతలు జాగృతిలోకి వెళ్తున్నట్లు సమాచారం. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కవిత నేడు కలవనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భవిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి, అంటే బీఆర్ఎస్లో ఎవరైతే ప్రాధాన్యత దక్కలేదో వాళ్ళందరూ కూడా నాతో కలిసి పనిచేయండి అంటూ కూడా ఈ రకంగా మాట్లాడడం, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా గుత్తా సుఖేందర్ రెడ్డిని కవిత వెళ్ళి కలవనున్నట్లు తెలుస్తోంది. సో ఎలా ఉంటుందంటే బీఆర్ఎస్ నుంచి మాత్రమేనా, లేదంటే ఇటు కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల్లో ఎవరైతే ప్రాధాన్యత, అంటే పార్టీ ప్రాధాన్యత ఎవరైతే ఇవ్వరో వాళ్ళందరూ కూడా కవితతో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయా? ఏంటి అప్డేట్స్ ఏంటి అసలు? ఇప్పటి వరకు అయితే నిన్న జాగృతి ఆఫీస్ లో కవిత ప్రెస్ మీట్ తర్వాత కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ప్రెస్ మీట్ అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ అనంతరం అంటే నిన్న అక్కడికి వచ్చినటువంటి నాయకులు ఎవరుతున్నారో బీఆర్ఎస్ ప్రెసెంట్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కాకుండా జాగృతిలో చేరేటువంటి అంత ముందుకే జాగృతిలో చేరారు బీఆర్ఎస్ నుంచి. అయితే వాళ్ళందరూ నిన్న ప్రెస్ మీట్ కి హాజరయ్యారు. అయితే ప్రెస్ మీట్ అనంతరం వాళ్ళతో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న సమావేశంలో కొంత మేరకు చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం వచ్చినటువంటి అంశాలు ఏంటి, ఎప్పుడైనా ప్రతిపక్షం రోల్ ఏంటి, ప్రతిపక్షం రోల్ ఎలా ముందుండాలి, ప్రజల్లో ఎలా ఉండాలి, అంటే తీసుకోవాల్సిన అంశాలపైన కావచ్చు, ముందుకెళ్లాల్సినటువంటి కార్యాచరణ పైన కొంతగా వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అంటే దాదాపు ఒక 3-4 రోజుల వరకు అయితే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా కూడా కవిత ప్రెస్ మీట్ లోనే చెప్పింది. నేను చాలా బాధలో ఉన్నాను, ఒక 2-3 రోజుల వరకు అయితే ఎలాంటి నిర్ణయాలు కావచ్చు, ఎలాంటి సమావేశాలు కూడా నేను పెట్టదలుచుకోలేదంటూ కూడా తను డైరెక్ట్ గా చెప్పినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. నిన్న సమావేశం అనంతరమే ఈ సమావేశం నిర్వహించింది. అక్కడ ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలతో, జాగృతి నాయకులతో సమావేశం అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా తను వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో, 2 జాతీయ పార్టీలు, ఆ 2 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో అవినీతి మార్గాలు ఉన్నటువంటి వాళ్ళని మేము పార్టీలో చేర్చుకోమని చెప్పేసి ఖరాఖండిగా చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికిప్పుడైతే కవిత బీఆర్ఎస్ బీజేపీతో పాటు కాంగ్రెస్ లో చేరే అవకాశం అయితే లేదు. అయితే కవిత కొత్త పార్టీ పెడుతుందా లేదంటే జాగృతినే కొనసాగిస్తుందా అని మాత్రం కొనసాగుతుంది. అయితే ఇప్పటికిప్పుడే కొన్ని రోజుల వరకు అయితే దాదాపుగా 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు అయితే కవిత కొత్త పార్టీ అనే ఆలోచన మాత్రం పూర్తి స్థాయిలో వార్తలు నేపథ్యం కనబడుతుంది. అయితే వాళ్ళ కొత్త పార్టీ పెట్టినా కూడా ఎలాంటిది పెట్టాలి, ఎలా అంటే దేంతో ముందుకెళ్లాల అంశాలపైన కూడా నిన్న చర్చిస్తే దాదాపు ఒక 2-3 పేర్లను వాళ్ళు ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక పార్టీ పెడితే మాత్రం ఏ పేరును డిసైడ్ చేస్తారని మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే మొత్తానికి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ మాత్రం ఒక పులి స్టాప్ పడింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని అంటే పార్టీని కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు కావచ్చు వ్యతిరేకంగా కవిత చేసినటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని పార్టీకి తీవ్ర అన్యాయం జరుగుతుంది, పార్టీకి నష్టం జరిగే విధంగా ఎవరు చేసినా కూడా ఊరుకోబోమంటూ కూడా వాళ్ళు కొంత కవితను సస్పెండ్ చేస్తూ రిలీజ్ చేసినటువంటి లేఖలో వాళ్ళు పేర్కొన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో కవిత అంటే ఈ రోజు రేపు మరో 2 రోజుల పాటు ఎలాంటి సమావేశాలు నిర్వహించబోదు. నిన్న జరిగినటువంటి సమావేశంలోనే పూర్తి స్థాయిలో వాళ్ళకి అంటే దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఎలా ముందుకెళ్ళాలి, వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు ప్రాధాన్యత లేని వాళ్ళు కావచ్చు, సెకండ్ క్యాడర్ కావచ్చు, కొంతమంది అయితే ఇప్పుడున్న నేపథ్యంలో కొత్తగా పార్టీ పెట్టిన ఒకవేళ రహస్యంగా భేటీ అవుతున్నారు. ప్రస్తుతానికైతే ఒకవేళ పార్టీ పెట్టినా ఇటు తెలంగాణ జాగృతి, తెలంగాణ సెంటిమెంటు, ఒంటరి ఆడబిడ్డ ఈ 2 కూడా సెంటిమెంట్ని వర్కౌట్ చేస్తాయి. ఎందుకంటే జాతీయ పార్టీలు ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్న క్రమంలో ఇటు ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ చతికిల పడిపోయిన ఈ క్రమంలో తెలంగాణ సెంటిమెంట్ మరోసారి తేవడం, ఆడబిడ్డ సెంటిమెంట్ మరొకసారి తేవడం కవితకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ చూసుకున్నాము, తెలంగాణ కోడళ్ళు అంటూ కూడా, తెలంగాణ బిడ్డను అంటూ కూడా షర్మిల వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కవితకి ఇది వర్కౌట్ అవుతుందా, అసలు ఏ విధంగా చూడాలి? కవితకి సెంటిమెంట్ ఇప్పుడు తెలంగాణ జాగృతి, తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా వర్కౌట్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నటువంటి పార్టీ 2001 ఉంచినప్పుడు కూడా ప్రతి ఒక్కరు అదే ఊహించారు. ఇక్కడ ఆ పార్టీకి ఎలా దక్కుతుంది అని చెప్పి కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళే తర్వాత పార్టీలో చేరడము, పార్టీ అధికారంలోకి రావడం ఇదంతా కూడా జరిగిన నేపథ్యం కలుగుతుంది. అయితే ఇప్పుడు కూడా కొంత మేరకు అంటే బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేని వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కి బయటికి రావాలనుకున్న వాళ్ళు కావచ్చు, అంటే ఊహించినటువంటి స్థాయిలో వాళ్ళకి పదవులు దక్కకపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే కొంత నారాజుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
మరొకసారి జాగృతి వేదికగా చేరే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డగా కావచ్చు కవిత ఏదైనా అనుకుంటే చేసి నిరూపిస్తుందనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. అయితే కవిత పాటన చేరితే ఒకవైపు కవిత జాగృతి కష్టమైతే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జాగృతి వైపు వెళ్తేనైనా కొంత మనము ప్రాధాన్యత ఉంటుందేమో అని చెప్పేసి కూడా వాళ్ళు పార్టీలో చేరే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ పార్టీ కొత్త పార్టీ పెడితే కనుక పూర్తి స్థాయిలో దాన్ని బలోపేతం చేయడం దిశగానే తను పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలోకి అంటే బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరే అవకాశం అయితే చాలా వరకు ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఆడబిడ్డ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేసీఆర్ పూర్తి కావచ్చు బలంగానే పార్టీని విస్తృతంగా చేసి అన్ని రకాలుగా అంటే ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, ప్రజల సమస్యల పైన పోరాటం చేయడంలో కావచ్చు బలంగా వాళ్ళ యొక్క గలం వినిపించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కవిత చెప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ పక్కన పెడితే నిన్న పార్టీకి రాజీనామా చేస్తూనే తన బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసింది కవిత. అయితే రాజీనామా లెటర్ ని స్పీకర్ కు పంపించింది. అయితే నిన్న స్పీకర్ అందుబాటులో అయితే గుత్తా సికందర్ రెడ్డి మండలి చైర్మన్ కి పంపించింది. అయితే నిన్న మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు మాట్లాడదామని చెప్పేసి కూడా కవితకు చెప్పినట్టు తెలిసింది. మరి కాసేపట్లోనే మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డి కలిసి మరొకసారి వాళ్ళ యొక్క ఎమ్మెల్సీని రాజీనామాని అంటే ఆమోదించాల్సిందిగా కూడా కవిత కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ బోత్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.